హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఇవాళ పానీపూరి అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను గైస్. ఇంట్లోనే ముందుగా అయితే ఒక బ్యాండ్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కించుకుంటున్నాను. ఈలోపు అయితే వాటర్ కావాలి కదా గైస్. దాంట్లో అయితే పచ్చిమిరపకాయల పేస్ట్, చింతపండు, పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కొత్తిమీర కొంచెం వేసుకొని బాగా కలుపుకున్నాను గైస్. అల్లం కొద్దిగా వేసుకొని అందులోనే వాటర్ వేసుకున్నాను. ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసాను. తర్వాత ఏమో పానీపూరిని ఇన్స్టెంట్గా కొన్నాను గైస్. నేనైతే ప్యాకెట్ అదైతే వేసేసి బాగా కలుపుకున్నాను. చూడండి గైస్, ఎలా పొంగినాయో, బూరెలు పొంగినట్టు అన్నీ అలాగే కలుపుకొని తీసేసాను గైస్. ఫస్ట్ టైం చేస్తున్నాను గైస్. హిట్ అయిందో ఫ్లాప్ అయిందో మీకు లాస్ట్లో చెప్తాను గైస్. ఇక్కడైతే కొంచెం మాడింది గైస్. అవన్నీ మా చిన్నోడికి కవర్ చేసింది తినేసి. చూడండి గైస్, అన్నీ అయితే రెడీ అయిపోయినాయి. మీరు కూడా మీ ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేశారో లేదో కామెంట్ చేయండి గైస్. అండ్ అలాగే కూరకైతే పానీపూరీలు వేసుకునే కూరకైతే రెడీ చేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసేసుకొని బాగా కలిపేసుకున్నాను గైస్. బాగా కలిపేసుకున్న తర్వాత దాంట్లోనే చూడండి గైస్, బాగా అయితే కలుపుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ షేప్లో వచ్చేదాకా కలుపుకుంటూనే ఉండాలి. చూడండి, నేనైతే అలా కలుపుకుంటూనే ఉన్నాను. మధ్యలో కలుపుకోవడం, తీయడం గట్రా చేస్తూనే ఉన్నాను. అండ్ అలాగే చూడండి గైస్, కొంచెం అయితే లైట్గా అయిపోయింది. దాంట్లోనే మీరు ఏం చేస్తారంటే కొన్ని బంగాళదుంప ముక్కలు ఉడికించుకొని వేయాలి. నేనైతే కుకింగ్ కొంచెం అవ్వలేదు, వేసేసాను గైస్. అండ్ అలాగే దాంట్లోనే శనగలు, ఎల్లో కలర్ బఠానీ శనగలు అంటే ఇస్తారు గైస్ బయట. బఠానీ శనగలు అయితే వేసేసాను. అవి వేసేసుకొని బాగా కలుపుకున్నాను. కొంచెం మూత పెట్టడం, తీయడం, కలపడం అలాగే చేశాను గైస్. చూడండి గైస్, అలా కొంచెం అయిపోయిన తర్వాత బాగా కలుపుకుంటూనే ఉండాలి గైస్. మనం ఎంత కలుపుకుంటే అంత మెత్తగా అవుతుంది గైస్ కూర అయితే. దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ వేసేసుకొని కలుపుకోవాలి. ఫస్ట్ వేయాలి, మళ్ళీ లాస్ట్ కూడా వేయాలి. బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత అందులోనే కారం కూడా వేసేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి గైస్. బాగా కలిపేసుకొని అయితే కొన్ని వాటర్ వేసుకోవాలి గైస్. బాగా కలిపేసుకొని వాటర్ వేసేసుకున్న తర్వాత బాగా ఉడకల్లో చూడండి గైస్, పొంగి వస్తుంది. పొంగి వచ్చినప్పుడే నేనైతే ఏం చేశానంటే కొన్ని పానీపూరీలే వేసాను, ముక్కలు చేసి సాస్ చేసి. చూడండి గైస్, పానీపూరి అయితే ఇలా దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకా దగ్గరికి రావాలి. అండ్ అలాగే నేను చేసిన తప్పు